వీళ్ళు ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ ఊగుతాలుగా వీళ్ళు. ఇప్పుడు చెప్తాను ఏంది? ఓ జాగ్రత్త వీడు మళ్ళీ లేని పోయి పెడతాడు. ఎరా సీను ఏమైందిరా మళ్ళీ పిల్లం కొట్టిందారా? నా పిల్ల నిన్న ఎప్పుడు తిట్టిందిరా? అది ఇంట్లోనే ఉండే లేదన్న పొద్దుగా బియ్యం కాడికి అంతా తిట్టిందన్న. శాతగానోడా నన్ను నన్ను ఏం చేద్దాం అనుకుంటారన్న మీరు? నిన్ను శాతగానోడా నా పిల్ల ఎందుకంటారా? నువ్వు భలే ఉన్నావు, లేనిపోని అన్న అంట కడతావు అన్నదన్న. నిజంగానే సంవత్సరానికి పనికి రానోడా అన్నది ఏమన్నా అచ్చి చూసిందా అన్న? గంటెట్లా అంటదన్న నీ పిల్లం? ఏం మాట్లాడతావు పిచ్చోడా? నిన్ను అది ఎందుకంటే సంవత్సరానికి ఎక్కడ రావని వచ్చి చూసిందా? నువ్వు ఎట్లా మాట్లాడతావురా మేడ తక్కువడా? నువ్వు రచ్చబండ మా ఇడతావు కానీ అసలు నువ్వు నా పిల్లని జోలికి ఎందుకు పోయినవే? నిన్నెందుకు నొక్కుతారా? లేనిపోయి అన్ని పెడతాను. చిట్టి చిట్టి ఇట్లా నువ్వు ఆవు నీకు అనుకోని ఎంబడే ఫోన్ చేస్తావు. నీకు ఏంటిది పక్క కలిసి అన్నట నువ్వు సంవత్సరానికి ఎక్కరాడు అన్నవా? గాడు లేపుకరాలేదా? గాసీన్ గాడా? అవును తిట్టిన బరాబర్ తిట్టినా. అయ్యో రాములా గవాన్ జోలికి ఎందుకు పోయినవి? మరి నారాయణలకి వచ్చింది ఎందుకు నిల్చుంటా అన్నాడు? అమ్మ అసలే వాడు అంటే బట్ట కాల్చి మీద ఎత్తాడు, లేని లోళ్ళు పుట్టిస్తాడు అంటే నువ్వు అవో బట్ట కాల్చి మీదైనా మొత్తం కాల్పించుకుంటా కావచ్చు. నేను నువ్వు సంవత్సరానికి ఎక్కరాడా దేని శాతం అన్నమాట వచ్చేమన్నా చూసిందా అంటాడు. ఎందుకు ఒక ననుడు ఎందుకు? నువ్వు మాట్లాడు ఎందుకు? కాదు అవును మరి మన సంసారానికి అక్కడికత్తరా? మరి మాట చూసినావు మాట తీరు వాడు గట్లనే ఉంటాడు అన్నది. అట్లా మనకు కూడా అలాంటి పిల్లలే పుడతారు. అందుకే అవన్నీ పక్క పెట్టి ఇంకోసారి లొల్లి పెట్టుకోకు. పోనాడు అన్నం కూర ఆడిపో. అన్నం కూర ఏంటి? చికెన్ తినబుద్ది. దేవుడా రావులా దీన్ని కడుపు ఎట్లా పెట్టినవరా అయ్యా నువ్వు? ఏంటిది ఇప్పుడు? అది కడుప కోళ్ళ ఫారమా? అది ఏంది చికెన్ తినక 3 రోజులు అవుతుంది. అది నాకు అర్థం కాదు. 2 రోజులకోసారి చికెన్ కూర ఏంది నువ్వు? నేను 2 రోజులకోసారి ఎక్కడ తింటాను చెప్పు. ఇప్పుడు నువ్వు మనిషివా రాక్షసు అర్థమవుతలే నాకు. చికెన్ 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 అని చెప్తాను. నాకేమో గడ్డలు అవుతాను నీ చికెన్ కూర పాడుగాను. నువ్వు ఎందుకు తింటావు మరి? నువ్వు తినకు నా ఒక్కదానికి ఇదే. ఏమనుకుంటారు వీళ్ళు సంపాదించే పైసలన్నీ మొత్తం చికెన్ మటన్లకి అని మంది ఊరందరూ చెప్తారు. మన తిండి వాళ్ళు ఏడిపోయేందుకు నాకు అర్థం కాదు. మన తిండి మనం తింటాము. తినాలని ఊక మంది ముందు అద్దాగు ఇప్పుడు నువ్వు చికెన్ తెస్తావా దేవా? ఏంది బాధ? చికెన్ 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 అని నువ్వు చికెన్ తేకపోయినావు అనుకో స్టవ్ మీద సలాగ పెట్టుకొని కాల్చుకుంటా నేను. అబ్బా దేవుడా బాగా ఒక్కడిగా 2 కాల్చుకోవాలి. 2 సార్లు కాల్చుకో. నేనే కాదు నీకు కూడా కాలుతా. కాలుతావు పిర్ర మీద కాలుతా. అసలే గడ్డలేని చికెన్ తెస్తావా దేవా? చెప్పు నాకు తినబుద్ధి అవుతా. ఏం తినడు నాకు అర్థం కాదు. ప్లీజ్ నువ్వు మనిషివేనా? మనిషిని ఎందుకు ఇట్లా తయారవుతాను ఈ మధ్యలో? చికెను మటను మందు కళ్ళు అనుకుంటా అని చెప్తాను. ఎందుకు చికెన్ తెస్తావా ఇప్పుడు? తెట్టవా తేవా? నువ్వు తినకుంటా మాయే నేను ఒక్కదాన్ని తింటా. చక్క నేను నా పని బంద్ చేసి కోళ్ళ ఫారం పెడతా. రోజు కోడి కోసుకొని వచ్చాడు కోళ్ళు వస్తాయి మనకు. సరేనా? ఇల్లు అమ్ముతా కోళ్ళ ఫారం మంచిగా రోజు కోడి తెచ్చి పెడతా. ఇల్లు అమ్మితే మనం ఎక్కడ ఉంటాం? మరి లేకుంటే నేను ఏం పని చేస్తాను? నీకు చికెన్ కావాలి 200 రూపాయల కిలో చికెన్. 200 వద్దు 50 రూపాయలు దేవు. పావు కిలో తీసుకురాపో. నాకు తీసుకురాపు. నువ్వు పావు కిలో తినమ్మా. నువ్వు తినకపోతే నేను పావు కిలో తింటా. అల్లం పడితే 1/2 కిలో లోట లేపుతావు నువ్వు. పావు కిలో తింటా. నేను అప్పుతుందా నేను వేసుకున్నందుకు? చికెన్ తేవాలి మరి మంది ఇట్లా దేవన్నా మందులోకి అన్నాడు. అవ్వ ఎవరిని ఆడదాన్ని ముడుతుంది. తొందర తీసుకురా నేను అన్నీ ఊరి పెడతా. అమ్మయ్యా మంచిగా అల్లం మంచిగా ఫ్రెష్గా పట్టుకొని తాలింపు వేసి అల్లం వేసి చికెన్ ఎత్తుంటుంది. ఇప్పుడే నోరు లాగానే
అవుతుంది అల్లం కదా అల్లమే బావా చికెన్ తెస్తాండే చికెనా అబ్బా కొంచెం ఎక్కువ తీసుకురమ్మనక్క చికెన్ తినక ఎన్ని రోజులైతుందో మస్తు ఇష్టం తెలుసా నాకు చికెన్ అంటే ఏంది ఎక్కువనా నాకు తెమ్మంటేనే కుక్క బుద్ధులు తిట్టినాను పావు కిలో అంతా తీసుకొస్తా అన్నాడు అది ఏడ సరిపోతుంది దాంట్లో 2 పీసులు ఎక్కువ తీసుకురమ్మను 2 పీసులు ఎక్కువ కూడా వద్దు ఒక్క ముక్క కూడా నేను వేయను అస్సలు వేయను కావాలంటే నీ మొగని చెప్తేమ్మా నేను ఏమన్నా గింత తింటా నాకు గింత తింటా నువ్వు గింత అంటావు ఆడ పెడితే కూడు మొత్తం కొడుతుంది అవ్వా నేను ఎప్పుడన్నా గట్లా తిన్నానా తిన్న రోజులు గిన్నె ఉన్నాయి అబ్బా ప్లీజ్ అక్క ప్లీజ్ లేదు గలీజ్ ఒక్క పీసు ఒక్క పీస్ కాదు వాసన కూడా చూడని అని అర్థమైందా మంచిగా వచ్చి ఒక్క తిమ్మను అండ్ పైసలు పుణ్యానికి వస్తాను అనుకుంటున్నావా నీ మొగని తెమ్మను అంతగానో తినబుద్ధి అయితే తెప్పించుకొని వండుకొని తిను 2 పీసులకు పైసలు గీసలు అని మాట్లాడుతుంది నేను పైసలేమో నేను తిన్నట్టు ఈయన కూర్చున్నవేంది జిట్టు తాకుతుంది నా అల్లంకి పోయించాలి ఏమో దీనికి ఆట చికెన్ వేయాలన్నట్టు ఒక్క ముక్క గంధం నా మొగద్దును గన్ని తిట్లు తిని పావు కిలో తెప్పించుకుంటా అంటే నా దగ్గర ఎక్కువ తిన్నాడు దీనికి ఎక్కువ దీని మొగడు తెత్తలేడు ఏమో ఫోన్ వస్తుందిగా హలో సార్ మేము బజాజ్ ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నాం చెప్పండి మేడం అయితే మీది వాషింగ్ మిషన్ ఈఎంఐ ఇంకా కట్టలేదండి 3 రోజులు అవుతుంది డేట్ అయిపోయి అవుతుంది మేడం 3 రోజులు అవుతుంది ముచ్చట ఏంటంటే మా ఇంట్లో మా నాయనమ్మ చచ్చిపోయి వారం రోజులు అయింది అయితే చుట్టాలు వచ్చారు ఇంత కళ్ళు కూర చికెన్ మటన్ తెచ్చే వరకు ఉన్న పైసలన్నీ అట్ట పెట్టినాం కాకపోతే ఇంకో 3 రోజులు ఆగుర్రి అట్లా కుదరదండి మీకు ఫైన్ ఎక్కువ పడుతుందండి ఇప్పటికే 3 రోజులు ఆగిండు ఫైన్ పడింది ఇంకా 3 రోజులు అవుతే ఇంకా ఎక్కువ ఫైన్ పడుతుంది మీకోసమే నేను చెప్తున్నా మీరు కష్టాలు పాలు అవ్వద్దని ఫైన్ పడేంది మేడం నేను తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికింది ఏమన్నా ఫైన్ పడటానికి అలా కాదండి మీకు ఈఎంఐ కట్టలేదు కదా 3 రోజులు అవుతుంది దానికి ఫైన్ పడుతుంది అని చెప్తున్నా లేట్ అవుతే ఏ ఊకోరు మేడం ఏమైనా ఇల్లు విక్కొని పోతున్నావా మనుషులను కనిపించకుండా విక్తాన్నావా ఈ మాత్రం దానికి ఫోన్ చేసి మాట్లాడతారు అలాగా సార్ మీకు మాకు పైనుంచి ఒత్తిడి పడుతుంది వీళ్ళు ఈఎంఐ కట్టలేదని ఫోన్లు చేయమని సో అందుకనే మీకు కట్టుకోండి అని మాకు కూడా ఒత్తిడి ఇంట్లో నుంచి పడుతుంది మీ నుంచి పడుతుంది అందరి నుంచి పడుతుంది అని చెప్పుకుంటున్నావా మేడం అలాగా సార్ ఈఎంఐ కట్టడం కొంచెం అదైతుంది కదా చెప్దామని ఫోన్ చేసిన అంతే కడతాం మేడం సతాయించొకరికి ఫోన్లు చేసి ఏదన్నా పోతామా ఆ మాత్రం నమ్మకం లేని ఇచ్చిరా మేడం మాకు మిషన్ కట్టమని చెప్పడం మా బాధ్యత చెప్పేసాం అంతే కట్టుకోండి థ్యాంక్ యూ సరే మేడం ఓకే ఇదో టార్చర్ నాకు తెల్లారలేదు ఇగో చెప్పు చికెన్ తీసుకురాపో ఏందా నాకు ఈ టార్చరు ఇటు ఇంట్లో టార్చరు అటు దాని టార్చరు బా నాకు ఇప్పుడు తినబుద్ధి అవుతుంది చికెన్ తీసుకురాపో నన్ను తినుర్రే అప్పుడే అన్ని గండాలు పోతాయి చీ నువ్వు అంత టేస్ట్ ఉండవు అందుకే చికెన్ తీసుకురాపో కాల్చుకొని వండుకొని తింటా మొన్న నాయనమ్మ దినాలకు కిలో చికెన్ తింటే గానీ మొన్న ఎప్పుడో అది ఎప్పుడో తిన్నా ఎంత తింటావే ఎంత తిన్నా ఉల్లారకపోయినా కోడి బొక్క లెక్కనే ఉంటున్నా కూడా గౌడు బర్రె లెక్క మాత్రం అయితే లేవు ఏంది గౌడ బర్రెనా నేను ఆయన అందరు మీ వదిన లెక్క ఉండద్దా మీ వదిన కంటే వాళ్ళ ఆయన ఏది పడితే అది తెచ్చి పెడతాడు కాబట్టి అట్లున్నది మరి నాకు నెలకోసారి 2 నెలలకోసారి 3 నెలలకోసారి సంవత్సరానికి ఒకసారి తెచ్చి పెడితే గిట్లనే ఉంటారు ఆయన నేను స్లిమ్గా ఉన్నా నువ్వు ఓర్వావు కదా ఒప్పుకో కూడా ఊకో ఏం మాట్లాడుతున్నావే నీ బతుకు ఏనాడన్నా మొగడు మరి వచ్చిండు కష్టపడి వచ్చిండు మంచిగా అండి పెడదాం చూసుకుందాం అని ఏ రోజున నీ బతుకు చూసినావు ఎప్పుడు అద్దం అందం అద్దం అందం ఇవి 2 తెలుసు నీ బతుకు ఏంది కష్టపడతానవా మరి అంత కష్టపడితే ఏద్దెమ్మన్నప్పుడు అది తీసుకురావచ్చు కదా కష్టపడతాడట పిల్లానికి చేతులు పట్టి బట్టలు ఉతుకుతే చేతులు నొత్తాయని వాషింగ్ మిషన్ పట్టుకొచ్చిన గానే అబ్బో తెచ్చినవుతి వాషింగ్ మిషన్ నీ బట్టలే 10 గాలు ఉంటాయి ఉమ్మడి కుటుంబంలో కూడా గన్ని బట్టలు వెళ్ళావు తెలుసా నీకు చీని గండం గంగల పోను చికెన్ చింతల పోను సంసారం బయటెత్తున్నావు గానే చికెన్ లేదు ముక్క లేదు నాకు ₹1 లేదు ఈఎంఐ గట్టక నేను చేస్తా నీకు చికెన్లు కడపకు చేస్తావు పో ఏది లేదు పో ఇంట్లోకో పెళ్ళానికి చికెన్ కూడా తెచ్చిపెట్టాను మొగుడేనా అసలు ఏ మనిషి నువ్వు ఇజ్జత్ దియకే రోడ్డు విన్నే ఇజ్జత్ చుట్టుపక్కల వచ్చింటారు ఇజ్జత్ దెంగకే నేను అందరు చెప్తా నేను అందరికి మైక్ పెట్టి మరీ చెప్తా దేవుడా అవ్వ ఈఎంఐలు గట్టక నేను చెప్తే దీనికి కడుపుకు సుఖానికి మరిగింది ఇది దీన్ని ఈ సంగతి చెప్తా చికెన్ చిట్టే అబ్బా ఏం చేస్తానవే ఇంట్లో రావే చెప్పు ఏం ఆట ఆడతానవా ఇంట్లో
ఆగమా చెయ్యకు, అరకిల కూర. పాకిలెత్తా అని అరకిలో ఇచ్చినంటే నీకు కూడా కాయసున్నది చికెన్ మీద. కాయస్ లేదు గీస్ లేదు. ఆ ఇంటి ముంగట రాదమ్మున్ను సర్పంచుల కొడుకు లేడా మొన్న కొత్త పెళ్ళైనాడు. ఈ పాకిల కూర సరిపోతా మీకు అని కొంచెం ఇజ్జత్ తీసినాడు మాట్లాడాడు. అవునా? అందుకే ఇజ్జత్కే అరకిల కూర తెచ్చిన. కిలంత తేకపోతే ఇంకా పెరుగు మన జతి. ఇవ్వేని తిండి కథలు కానీ ఇగో ఆ బ్యాంకు మేనేజర్ ఫోన్ చేసిండు లోన్ గురించి. లోన్ రావాలి మీ లైన్లో నిలబడాలి, సంతకం పెడితే మరి లోన్ శాంక్షన్ అవుతుంది అలా అన్నాడు. సరే తిన్నాక పోదాం. తిన్నాక కాదు, ఆడ లైన్ పెద్ద లైన్ అయితే ఏం చేస్తావు? ఇప్పుడు తినాలి కదా, ఇప్పుడు ఇద్దరం బాగున్నాం మనము. సరే పని చెప్తా, నేను పోతా దబ్బున మీ టైం ఇంకొక ఇద్దరు ముందు అయిపోతారు కదా, ఒక ఇద్దరు నూడుతాను నీకు ఫోన్ చేస్తా, తొందరగా బయలుదేరా బ్యాంక్ కాడికి. అంతలోపు ఇది కాకపోతే పక్క ఫ్రిడ్జ్లో పెట్టిరా, లేదంటే కూర మీద లోన్ ఎక్కువ అని కూర ఎక్కువనే. సరే చూస్తానే పో. ఈ అన్ని పిచ్చి పిచ్చి ఫోన్ చేస్తాను ఉరికిరా, కూర గీరా అనుకుంటూ ఉండకు. వాసన బాగా వస్తుంది కదా. ఓ పిల్ల ఉన్నావా ఇంట్లో? ఎటన్నా పోయినావా? అమ్మో ఈ వదిలి వచ్చింది ఏంది, పళ్ళెం పట్టుకొని వచ్చిందా మళ్ళా? అయ్యో చికెన్ అడుగుతుందో ఏమో. వాసన గుమ్మగుమ్మలాడుతుంది. ఏం కూర? చికెన్ టమాటానా? అరే ఇన్న పడతలేవు చెవులు? వదినే ఉన్నా ఏంటి వదిన గిట్ వచ్చినావు? కొద్దిగా కూర ఎత్తామని వచ్చిన. అయ్యో వదినే కూర లేదు కాదు, పొద్దుగానే అయిపోయింది. ఒక అర్ధగంట ముందు తమ్ముడు తీసుకొచ్చిండు చికెన్, నేను చూడలేదా? గదే వదినే, మీ తమ్ముడు హాస్పిటల్ పోయిండు అన్నట్టు. గడ్డలు బాగా అవుతాయి ఈ మధ్యలో. ఆయింట్మెంట్ రాసిండట డాక్టరు, అదే మెడికల్ స్టోర్ పోయి తెచ్చుకున్నాడు. చెవుల మల్లె పూలు కనకాంబరాలు పెట్టకమ్మ నువ్వు. నువ్వు చెప్తే నమ్మవు వదినే, పొద్దుగాల ఎప్పుడో తెచ్చిండ ఇప్పటిదాకా వాసన వస్తుందంటే నేను అన్ని కూర 2 గంటలకు సూప్ పోయే రాదు. ఇంతగా చూసుకుందా మరి. నువ్వు గంత పీసుదాను అని అస్సలు అనుకోలేదు వదినే. పొద్దుగాలు అయితే మొఖాలు చూసుకునేటోళ్ళము, ఎదురుంగి ఇంటోళ్ళము మనం. నీకేకుంటా నేను ఉంటానా చెప్పు? మా ఇంట్లోకి వచ్చి మంచిగా తోడుకొని తింటావు, వేసుకొని తింటావు, మళ్ళీ ఇంటికి పట్టుకొని పోతావు. మీ తమ్మునికి కావాలని ఇట్లేనా? ఇగో వదినే, నీకు మళ్ళీ నీకోసం సపరేట్ తెచ్చి అండి మరి పిలిచి నీకు ఇంటనే భోజనం పెట్టకపోతాను నన్ను. మనం పొద్దుగాలు అయితే ఇద్దరు మొఖాలు చూసుకుంటాం, గిట్లేనా పని చేస్తే? ఇంకోసారి అయితే తీ వదినే, ఇంట్లో లేదు వదినే, ఇప్పుడు కాదు వదినే, పొద్దుగాలు అండింది ఇప్పుడు దాకుంటుందో చెప్పు. నువ్వు అన్ని మాట్లాడతావు కానీ. ఏమో తీ పిల్ల, ఇక మా ఇంటికి వచ్చేమో గంటలు తోడుకపోతుంది. గింత ముక్క ఏమంటే కూడా ఎత్తలే కదా, పీసుది. ఏం పీసుదే పిల్ల? ఓ చికెన్ కావాలట, చికెన్ ఆడికి అనుకుంటూనే ఉన్నా. చికెన్ ఎడుకోని పోతుందట. నేను మా ఆయన కష్టపడి అడుక్కున్నా. చికెన్ ఎందాక వచ్చిందో మాట. ఇక తింటా. ఇప్పుడు ఫోన్ చేస్తాను రమ్మంటాడు ఏంది. హలో ఏం లేను. అవునా సరే కూర అయిపోయింది, నేను కూడా తినత్తిగా. బాబు నేను తినత్తా ప్లీజ్. సరే అత్తా. ఇప్పుడే కూర అయింది, ఇప్పుడే రమ్మన్నా నువ్వు. అక్క వచ్చినానే బాగా రెడీ అవుతానో ఎటుపోతాను అక్క? ఇగో మీ బాబా ఫోన్ చేసిండు బ్యాంకు రమ్మని. అప్పుడు లోన్ పెట్టలేదా, నేను సంతకం పెట్టాలన్నట, లైన్లో ఉన్నాడట, ఇంకిద్దరే ఉన్నారట ముందు. అరే కరెక్టే, పో అక్క మరి తొందరగా. పోతే పైలం మరి. ఇగో ఈ డోర్ పెట్టుకో, కోతులు ఇట్లా వస్తాయి. సరే అక్క. సరే అక్క, కూర ఎక్కడ పెట్టినావు?
ఏవో కిచెన్ లోనే ఉన్నదే. అవునా? అదే కోతులు వస్తాయి కదా, చూసుకోవాలి కదా. గదే అందుకే డోర్ పెట్టమంటాను. సరే అక్క. తినిపోదాం అనుకున్నానే, ఫోన్ చేసి మీ బావ రారా అని ఒర్రిత్తాండు, బెదిరిత్తాండు మనిషిని. వచ్చినాక తిందుకు పో అక్క. ఎటు పోతుంది కూర? ఇంట్లోనే ఉండే నేను చూసుకుంటుంది. నీ కూర నా కూర కాదా? అదే నీ కూరనే మంచిగా చూసుకుంటా అని చెప్తానా. సరేనే, బాయ్. సరే అక్క, పైలం బాయ్. ఆగే ఎక్కడ తీసుకుపోతాను చెప్తారా? ఏ ఆగే ఫస్ట్ చెప్పి సావు ముచ్చటేందో. ఇంట్లో మీ అన్న వదిన లేరు. లేకపోని దాంట్లో నీ ఉత్సాహం ఏంది కొత్తగా? ఉంది కదా నా ఉత్సాహం. నీ పొందా చెప్పు. కూర వండిల్లు తినకుండానే పోయిల్లు. అదే మనకే సంబంధం, వాళ్ళు తింటారు తినరు, మనకే సంబంధం. ఓ పీసు మొక్కపోడా, కూర తీసుకుందాంపా. ఏం మాట్లాడుతున్నావే? తరతరాలుగా మా వంశం దొంగతనం చేయ నీతిగా బతికిన కుటుంబం. మీది నీతి గల కుటుంబం, మాది కాదు. నీ చూడు మొహం దానడు. ఏం వాసన వస్తుంది. ఆగు నువ్వు నువ్వు అవన్నీ కడుపులో కారం కొట్ట ఇంటి కోసం బతికినట్టున్నావు నువ్వు. నువ్వు తింటానికి బతుకుతానో బతుకుతానికి తింటానో అర్థమే జరగలేదు. నువ్వు నోరు మూసుకుంటావా? నడువే ఇంకా నయ్యం, నేను బయటకు వచ్చినాక వల్లే వర్షం. అరే అత్తాలే గణతి పెట్టి చస్తానవే. నీ కడుపులో కారం కొట్ట ఇట్లా బెడ్రూమ్లో పెట్టి చావే. ఏం కాదు కనిపా మన పోదాం. నువ్వు తినడానికి బతుకుతాను తింటాను నువ్వు నడు. మొత్తం తడుద్దు నవ్వు. ఇంట్లో తెచ్చి పెట్టు చికెన్ అంటే పోయి గిడ కూర్చో పెట్టి తినబెడతాను. ఇప్పుడు వదిన చూసిందంటే ఏమన్నా ఉందా? ఇక దొరికిపోతాం. ఏం దొరికిపోతాం? మనమే వండుకున్నామని చెప్దాం. నోరు మూసుకొని తిను. ఏమో నువ్వేందో నీ కథ ఏందో నాకేం అర్థమవుతుంది. వదులుతూనే ఉంటావా నువ్వు ఎప్పుడు? తినే చికెన్ వేసుకొని తింటాలేని వీళ్ళు. చికెన్ నేనన్న కూర వాసన వస్తానేంది? కూర ఏమైంది? ఏంటిది అది? చికెన్. ఎవరిది? మేమే వండుకున్నాం. మేము తెచ్చుకున్నాం. ఆ సన్నపదేనా పొద్దుగాల చికెన్ తెమ్మని బజార్లో ఇజ్జత్ తీసింది. దెబ్బపై అందుకొచ్చిన తెచ్చినా అండింది తింటాను. దీని గురించి కొత్తగా అడుగుతాను ఇవాళ వదిన. మీరు కూర వండుకొని తింటే మరి నా కూర ఏమైంది? ఏమో ఎవరికి తెలుసు అండి? నీకు తెలుసా? నాకేం తెలుసు. ఇది పొద్దుగాల చికెన్ తెచ్చేదాకా ఊపున్నదా అక్కడికి వచ్చి బజార్లో మానం తీసింది. ఆ దెబ్బపై అందుకొచ్చి తింటాను. మరే ఈ సన్నపదేనా తెచ్చేదాకా ఊపుంటదా? అవునా? మరి నేనన్న కూర వాసన వస్తుందేంది? నీ కూర లేదక్క. అవునా? నీ కూర నేను ఎంత జాగ్రత్తగా పడిందండి. అప్పటిదాకా 2 నిమిషాలకి ఇట్లా బయటికి పోయినా గంటే. ఏమైందో మరి నాకైతే ఇప్పటిదాకా చూడలే. చీ గిట్లా చేస్తుంది అక్క. ఏది వదిన ఎన్ని అడిగేంది వాళ్ళ కొత్తగా చేస్తాను. ఇది నా కూరే. ఇది నీ కూర? అది నా కూరే. నేను ఖచ్చితంగా చెప్పాలి, అది నేనన్న కూరనే. కాదక్క. మీ ఇద్దరు ఇద్దరు తీసి కట్టవద్దు. ఇప్పుడు చూడు, నేను బ్యాంక్ కానీ బయటికి పోతే నా కూరని తీసుకొని తిన్నారు. 3 రోజులు అయితే అని తినకని చెప్పించుకుంటాను. అబ్బో వీళ్ళ మీద మన్ను పోసిద్దు పోసి అమ్మ ఎలా ఇట్రా నా కూర మొత్తం తిన్నారు. ఏమైంది అక్క? గంట కనబడతాను. నీ ఇజ్జత్ తీసి కట్టపోతే ఇప్పుడు చూడే. నా పేరు షిట్టే కాదు. నువ్వు
వదిన ఎందుకు లొల్లి ఏమైంది తెలియదా పిల్లగా నీకు ఏమైంది? దీంతో కలిసి నువ్వు కూడా కూర్చుండి తింటాను ఇజ్జత్ అనిపిస్తలేదా ఇంకో కూర తినడానికి మా కూర మేము వండుకున్నాం మేము తింటాను మధ్యలో నీకేంది మీకు వాషింగ్ మిషన్ లో ఈఎంఐలు కట్టుకోనికే శాత కాలేదు చికెన్లు కొనుక్కొని తింటారా నువ్వు ఎక్కువ మాట్లాడకు మా కూర మేము తిన్నాం మధ్యలో నీకేంది నాకు అర్థం కాదు. మీ కూర కాదే నా కూరనే నేను అంటిన కూర వాసన నాకు తెలుసే నీకు తెలుసా? మేము వండింది వదిలే ఇట్రా వదిలే నువ్వు నీ ఇజ్జత్ ఇట్లా చూడు ఇప్పుడు కడితే చూడు వదిలే ఇట్రా వదిలే ఇగో ఇట్రా ఇగో చూడు నా కూర చూడు నా కూర పొద్దుగా 1/2 కిలో చికెన్ మధ్యాహ్నం పూట మీ తమ్ముడు తెచ్చిండు తమ్ముడు చెప్తే అడ్డు పెట్టుకున్నా అలా నా కూర అమ్మని ఫోన్ చేస్తే పోతే అజ్జరి కూర వద్దామని అదేంది పొద్దుగాల మీ ఇంటికి వచ్చి బుత్తంత కూర ఏమంటే ఉండలేదు వదినే అది ఇది అని మాట్లాడుతీ కదా దొరికిపోయినాయింది అంటే నువ్వు వచ్చిపోయినాక అండినావు అదినే చూసినావా ఎన్ని మాటలు మాట్లాడుతుందో నీతోనేమో కూర లేదు నా దగ్గర అన్నది నాతోనేమో నా కూర తింటానవన్నది ఇప్పుడేమో తర్వాత అండి నక్క అంటాంది అబ్బో దీని వేషాలు ఇప్పుడేమో బజార్లోకి వచ్చి లొల్లి ఎత్తాంది. అరే రామశంకర మా పైసలతో మా చికెన్ తెచ్చుకుని తిన్న కట్టే ఉంది చూడే పిచ్చిమొక్కలు చెప్పు నేను కూర ఎప్పుడు తెచ్చుకున్నానో బావ ఎప్పుడు తెచ్చిండో నీ ఎప్పుడు అండినో నీకు తెలియదానే నీ కూర నువ్వు కాపాడుకోకుండా ఎవరిని అంటానో నువ్వు ఇక్కడ అంటే కాపాడుకోకుండా అంటే నువ్వే తిన్నావు నేనెందుకు తింటానే నీ తొక్కల కూర ఎవరికి కావాలనే ఏం మాట్లాడతాను నువ్వు నీ కూర నేనెందుకు దొంగతనం చేస్తానే నాకు పైసలు గతి లేవా తెచ్చుకునే గతి లేదా అవునే నీ ముఖానికి గతి లేదు కాబట్టి నా కూర దొంగతనం చేసి తిన్నావే దొంగ దొంగదాన అంటే కూర పోయి మంచి పని అయిందే ఎందుకంటే పొద్దున 2 ముక్కలు వేయక్క ప్లీజ్ అంటే వేసినావా నువ్వు నీ దొంగ ఇప్పుడు అర్థమైంది పిల్లగా పొద్దుగా నేను కూర అడిగితే వేయలేదని చెప్పి ఇప్పుడు దొంగతనం చేసి దొంగ లెక్క తిన్నవే నీ కూర ఎవరికి కావాలి దీనికి మంచి పని అయింది పోదాం పామన లోపలికి ఏం చెప్తాను చికెన్ కూర పట్టుకోవేది ఇప్పుడు నా మోడెత్తి నేనేం చెప్పాలి దేవుడా 50 గ్రాముల చికెన్ అంటే 1/2 కిలో తెచ్చిండు నా మొగుడు ఉన్నదనుకోని 4 మొత్తం దాపుకొని వస్తాడు కావచ్చు ఇప్పుడు నా మోడీకి నేనేం చెప్పుకోను చికెన్ ఎడిపోయిందంటే